ఆషాఢ మాసంలో మొదటి రోజు నుంచి 9వ రోజు వరకు 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాం. ఋతువు మారిన సమయంలో వచ్చే నవరాత్రులు కావడంతో ఈ నవరాత్రులకు అత్యంత విశిష్టత ఉంది. వారాహి అమ్మవారు అగ్ని స్వరూపిణిగా చెబుతారు. ఆదిశక్తి రూపాల్లో ఒకటి వారాహిదేవి. వారాహిదేవి ప్రధానంగా అష్టమాతృకలలో ఒకరిగా చెబుతారు. ఇక వారాహిదేవి ఇంద్రగోపవర్ణపు నీలవర్ణంలో వరాహముఖంతో దర్శనమిస్తారు. ఎంతో పవిత్రమైన శక్తివంతమైన అమ్మవారి నవరాత్రుల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెప్తున్నారు. పూజా స్థలాన్ని అసహ్యంగా ఉంచకూడదు. అపవిత్రమైన దుస్తులతో పూజలు చేయకూడదు. ఈ నవరాత్రుల సమయంలో మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి. పూజ సమయంలో గట్టిగా పాటలు పాడడం చేయకూడదు. అదేవిధంగా పూజా విధులను ఫోన్లలో రికార్డ్ చేయడం కూడా చేయరాదు. అమ్మవారి మంత్రాలను అనర్హులకు బహిరంగంగా చెప్పకూడదు. అమ్మవారి నవరాత్రుల పూజలు చేసేవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఇక ఆహారంలో ఉల్లి వెల్లుల్లిని దూరంగా ఉంచాలి. పూజ చేస్తున్న సమయంలో నిద్రపోవడం చేయరాదు. అమ్మవారి మంత్రాలను ఉచ్చారణ దోషం లేకుండా పఠించాలి. ఎవరైతే ఈ తప్పులు చేయకుండా 9 రోజులు అమ్మవారిని ఉపాసిస్తారో వారు కష్టాల నుంచి బయటపడతారని, ఆర్థికంగా వృద్ధి కలుగుతుందని పండితులు చెప్తున్నారు.